తెలంగాణ కాషాయ ఎంపీలపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏంటి? రాష్ట్రంలో పార్టీకి మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ పార్టీ నేతలు సరిగా పనిచేయట్లేదా? ఆ నేతల మధ్య జరుగుతున్న గ్రూప్ రాజకీయాలు పార్టీ గ్రాఫ్ని తగ్గిస్తున్నాయా? తెలంగాణ బీజేపీలో ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? ఇంతకీ మోదీకి ఆగ్రహం తెప్పించిన ఆ ఎంపీలు ఎవరు? ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో కాషాయ పార్టీకి గతంలో కంటే రోజురోజుకు బలం పెరుగుతోంది. కేవలం ఒక్క ఎమ్మెల్యే నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలతో పార్లమెంటులోనూ ప్రాతినిధ్యం ఉంది. అయినా పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించడం లేదు. ఈ మాట స్వయంగా ప్రధాని మోదీ నోటి నుంచి వచ్చింది. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నా సరైన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీ ఎందుకు వెనుకబడిందని ఎంపీలను ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నా వెనుకబడడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనైనా పార్టీలో అంతర్గత విభేదాలు వీడి సమిష్టిగా పనిచేయాలని చెప్పారు. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరిగేలా కృషి చేయాలని ఎంపీలకు సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో సమానంగా బీజేపీకి ఎంపీలున్నారు. కానీ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో బీజేపీ ఎంపీలు విఫలమవుతున్నారని నిత్యం కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆ విమర్శల్ని తిప్పికొట్టడంలో రాష్ట్రానికి కేంద్రం ఏ నిధులు ఇచ్చిందో చెప్పడంలో బీజేపీ ఎంపీలు ఎందుకు విఫలమవుతున్నారని మోదీ ప్రశ్నించారట. పార్టీ బలోపేతం విషయంలోనూ రాష్ట్రంలోని పార్టీ పెద్దలు పెద్దగా దృష్టి పెట్టడం లేదని హెచ్చరించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కనీసం సోషల్ మీడియాలో కూడా మీరు చురుగ్గా ఉండడం లేదు. మీ సోషల్ మీడియా ప్రకటనలు, వీడియోలు చాలా పేలవంగా ఉన్నాయి. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ తన సోషల్ మీడియాను ఎంతో సమర్థంగా నిర్వహిస్తున్నారు. కనీసం ఆయనను చూసైనా మీరు నేర్చుకోండి అని మోదీ ఎంపీలకు చురకలంటించారట. ఇక ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, జరుగుతున్న వారిపై కూడా మోదీ అన్ని వివరాలు తెప్పించుకుని ప్రూఫ్స్ పెట్టుకుని మాట్లాడుతున్నా అంటూ మోదీ ఎంపీలకి క్లాస్ తీసుకున్నారని సమాచారం. కొన్ని రోజుల క్రితం తెలంగాణ బీజేపీ వర్క్షాప్ జరిగింది. ఇందులో ఆ పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి విఎల్ సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకుల మధ్య గ్యాప్ గురించి ప్రస్తావించారు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో మోదీ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిద్దుబాటు చర్యల్లో పడింది కమల దళం. బీజేపీ పట్ల తెలంగాణ ప్రజల్లో ఎంతో ఆదరణ ఉన్నా నాయకులు పనిచేయకపోవడం వల్లనే పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైందని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ ఎంపీలకు పార్లమెంటులోని తన ఛాంబర్లో అల్పాహార విందు ఇచ్చిన ప్రధాని మోదీ ఆ 3 చోట్ల పార్టీ పనితీరుపై సమీక్ష జరిపారు. ముఖ్యంగా తెలంగాణలో ఎంపీల పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. తెలంగాణలో ఎందుకు వెనుకబడిపోతున్నారని ప్రశ్నించారు. ఇక తెలంగాణలో పార్టీ గ్రాఫ్ పెరిగేందుకు మంచి అవకాశం ఉంది. అయినా అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో విఫలమవుతోందని నిలదీశారు. అలాగే 2 కేంద్ర మంత్రులతో పాటు 8 మంది ఎంపీలు ఉన్నా పార్టీ బలహీనంగా ఉన్నదని మండిపడినట్టు సమాచారం. 2 కేంద్ర మంత్రులను ఉద్దేశించి మీరు ఢిల్లీలో తక్కువ, హైదరాబాద్లో ఎక్కువ గడుపుతున్నారు, అయినా పార్టీ బలంగా లేదని మందలించినట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూపు తగాదాలు వీడి ఐక్యమత్యంతో పనిచేయాలని, పార్టీ బలపడేలా దూకుడుగా పనిచేయాలని, కార్యకర్తలతో టిఫిన్ బైఠకులు నిర్వహించాలని, యువతకు చేరువ కావాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటినుంచే కృషి చేయాలన్నారు.
మొత్తానికి ప్రధాని మోదీ క్లాస్ తరువాతైనా బీజేపీ ఎంపీలు రాష్ట్ర నాయకత్వంలో మార్పు వస్తుందా? ఆయన చెప్పిన విధంగా బీజేపీ కార్యక్రమాల్లో దూకుడు పెంచి ప్రజల్లోకి వెళ్లి గెలుస్తుందా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తారో లేదో చూడాలి మరి.